Hi everyone, welcome back to our channel Friends Tech Hub at TH. మనం ప్రీవియస్ వీడియోలో వాట్ ఈస్ డేటా అనలిస్ట్ అనే దాని గురించి చూసాము. దాన్ని చిన్నగా ఒక రీక్యాప్ లాగా ఇప్పుడు చూద్దాము. డేటా అనలిస్ట్ అంటే ఏంటి? డేటా అనలిస్ట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కలెక్టింగ్, క్లీనింగ్, ఆర్గనైజింగ్, అనలైజింగ్ అండ్ విజువలైజింగ్ డేటా టు మేక్ బెటర్ డెసిషన్స్. డేటా అనలిస్ట్ అంటే డేటాని కలెక్ట్ చేసుకొని, ఆ డేటాని క్లీన్ చేసుకొని, ఒక స్ట్రక్చర్డ్ ఫార్మాట్లోకి ఆర్గనైజ్ చేసుకొని, దాన్ని అనలైజ్ చేసి ఒక విజువలైజేషన్ క్రియేట్ చేయడం. విజువలైజేషన్ అంటే ఇద్దరు డాష్ బోర్డ్ అలాంటివి విజువలైజేషన్ చేసుకొని బెటర్ డెసిషన్స్ తీసుకునేకి ప్రాసెస్ బెటర్ డెసిషన్ తీసుకునేకి హెల్ప్ చేసే అతను డేటా అనలిస్ట్. ఈరోజు వీడియోలో వచ్చేసి మనం ఫుల్ రోడ్ మ్యాప్ చూద్దాము. డేటా అనలిస్ట్ యొక్క ఫుల్ రోడ్ మ్యాప్. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేయాలి, మనం రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మన లింక్డ్ ఇన్ ప్రొఫైల్ ఎలా బిల్డ్ చేసుకోవాలి, మొత్తం ఏ టు జెడ్ అన్ని డేటా అనలిస్ట్కి సంబంధించిన ఫుల్ రోడ్ మ్యాప్ మనం ఈ వీడియోలో చూద్దాము. ఈ వీడియో మొత్తం ఫుల్గా చూడండి, మీకు యూస్ఫుల్గా ఉంటుంది అనుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ హబ్. ఓకే, లెట్స్ స్టార్ట్ ద వీడియో. ఓకే, డేటా అనలిస్ట్ రోడ్ మ్యాప్. ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎక్సెల్ నుండి స్టార్ట్ చేసాము. ఎక్సెల్ ఈజ్ ద బేసిక్ ఫర్ డేటా అనలిస్ట్. మొత్తం ఎక్సెల్తో స్టార్ట్ చేసి ఎస్క్యూఎల్, పవర్ బిఐ, పైథాను, స్టాటిస్టిక్స్, ప్రాజెక్ట్స్ ఎలా బిల్డ్ చేయాలి, పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి, ఏ జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, అంత మొత్తం ఈ రోడ్ మ్యాప్లో ఈ రోడ్ మ్యాప్లో మనం చూద్దాము. నెక్స్ట్ ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఎక్సెల్ కదా. ఎక్సెల్లో మనకు ఏమేమి ఉంటాయి, ఎక్సెల్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసాము. ఓకే, నెక్స్ట్ వాట్ ఈజ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్. ఎక్సెల్ ఈజ్ ద ఫౌండేషన్ ఆఫ్ డేటా అనలిస్ట్. అంటే మనం డేటా అనలిస్ట్ కావాలంటే ఎక్సెల్ ఈజ్ ద మెయిన్ బేస్ అనమాట. ఒక బేస్మెంట్ మాదిరి ఉంటుంది డేటా అనలిస్ట్కి. ఎక్సెల్ అనేది మెయిన్ ఇంపార్టెంట్. మనం ఎక్సెల్లో వచ్చేసి ఏమేమి నేర్చుకుంటామంటే బేసిక్ ఫార్ములాస్, ఎక్సెల్కి సంబంధించిన బేసిక్స్, సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్, కండిషనల్ ఫార్మాటింగ్, పీవోట్ టేబుల్స్, చార్ట్స్, డాష్ బోర్డ్స్, ఇవన్నీ ఎలా పీవోట్ టేబుల్స్, చార్ట్స్, డాష్ బోర్డ్స్ ఇవన్నీ ఎలా క్రియేట్ చేయాలి, సార్టింగ్ అండ్ ఫిల్టరింగ్ ఎలా చేయాలి, ఎక్సెల్ ఫార్ములాస్ ఏమున్నాయి, కండిషనల్ ఫార్మాటింగ్ ఎలా చేయాలి, మొత్తం ఏ టు జెడ్ మైక్రోసాఫ్ట్ ఎక్సెల్కి సంబంధించిన ఏ టు జెడ్ మొత్తం బేసిక్ నుంచి స్టార్ట్ చేసి డేటా అనలిస్ట్కి సంబంధించిన మొత్తం ఏమేమి కావాలి అనేది మనం ఎక్సెల్ కోర్స్లో నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి మనం ఎక్సెల్ స్టార్ట్ చేస్తున్నాం. రోడ్ మ్యాప్ కంప్లీట్ అయిపోతే ఈరోజు రేపటి నుంచి ఎక్సెల్ స్టార్ట్ చేస్తాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నెక్స్ట్ వచ్చేసి ఎస్క్యూఎల్, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. ఎస్క్యూఎల్ హెల్ప్స్ యూ టు రిట్రీవ్ అండ్ అనలైజ్ డేటా స్టోర్డ్ ఇన్ డేటాబేసెస్. ఎస్క్యూఎల్ అంటే మనకి డేటాబేస్తో ఇంటరాక్ట్ అవ్వాలి అంటే మనం ఎస్క్యూఎల్ అనే లాంగ్వేజ్ వాడతాము. మనము ఇక్కడ డేటా అనలిస్ట్కి వచ్చేసి ఎస్క్యూఎల్లో చాలా టైప్స్ ఉన్నాయి. మై ఎస్క్యూఎల్, ఎంఎస్ ఎస్క్యూఎల్, ఒరాకిల్ ఎస్క్యూఎల్, ఇంకా చాలా ఉన్నాయి. పోస్ట్ గ్రే ఎస్క్యూఎల్, ఇవన్నీ చాలా ఉన్నాయి. మనం ఇక్కడ మనకి డేటా అనలిస్ట్కి సంబంధించింది వచ్చేసి ఒరాకిల్ ఎస్క్యూఎల్తో స్టార్ట్ చేస్తాము. ఒరాకిల్ ఎస్క్యూఎల్ ఎలా ఉంటుంది, దాని యొక్క సాఫ్ట్వేర్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి, ఎలా ప్రాక్టీస్ చేయాలి, మొత్తం మనం ఎక్సెల్ కంప్లీట్ అయిన వెంటనే ఎస్క్యూఎల్ స్టార్ట్ చేద్దాము. మనం ఎస్క్యూఎల్ వచ్చేసి సెలెక్ట్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేయాలి, వేర్ స్టేట్మెంట్ ఎలా యూజ్ చేయాలి, ఆర్డర్ బై ఎలా చేయాలి, గ్రూప్ బై ఎలా చేయాలి, అగ్రిగేట్ ఫంక్షన్స్ ఏమేమి ఉన్నాయి, ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి జాయిన్స్, సబ్ క్వరీస్, విండో ఫంక్షన్స్. ఈ మొత్తం జాయిన్స్ ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. జాయిన్స్ ఎలా క్రియేట్ చేయాలి, తర్వాత వచ్చేసి సబ్ క్వైరీస్ అంటే ఒక క్వైరీ ఉంటుంది కదా ఎస్క్యూఎల్లో, ఆ క్వైరీలో ఇంకొక క్వైరీ ఎలా రాయాలి అనే దాన్ని మొత్తం దాన్ని సబ్ క్వైరీ అంటాము. అది ఎలా చేయాలి అనేది మొత్తం చూసాము. విండో ఫంక్షన్స్ ఉంటాయి, విండో ఫంక్షన్స్ క్లియర్గా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. మొత్తం ఎస్క్యూఎల్ వచ్చేసి మనం బేసిక్ నుంచి నెక్స్ట్ అడ్వాన్స్ వరకు మొత్తం కంప్లీట్గా మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ చేస్తూ ఉంటాము రోజు. నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి పైథాన్ ఎందుకంటే పైథాన్ ఈజ్ ద మోస్ట్ స్క్రిప్టింగ్ లాంగ్వేజ్ అనమాట. పైథాన్ మనకి ఎందుకు యూజ్ అవుతుంది అంటే డేటా అనలిస్ట్కి పైథాన్ ఈజ్ యూజ్ టు ఆటోమేట్ టాస్క్స్ అండ్ అనలైజ్ లార్జ్ డేటా సెట్స్. మనకి కొన్ని 1000 rows ఆఫ్ డేటా సెట్స్ ఉంటాయి. ఆ డేటా సెట్స్ని మనం ఎక్సెల్లో కానీ ఎస్క్యూఎల్లో కానీ అనలైజ్ చేయాలన్నప్పుడు కొంచెం ఎక్కువ టైం తీసుకుంటుంది. సో పైథాన్ యూజ్ చేసినప్పుడు
మనం ఈజీగా అనలైజ్ చేసుకోవచ్చు. టాస్క్స్ ఉన్న ఆటోమేట్ చేసుకోవచ్చు. అంటే ఇప్పుడు ఒక టాస్క్ ఉంటుంది కదా, ఇప్పుడు ఒక 1000 రోజు డేటాని నువ్వు అనలైజ్ చేసుకుంటావు. నెక్స్ట్ 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 నీకు నెక్స్ట్ స్టెప్ లోపున ఇంకా ఒక 1000 రోజు డేటా వచ్చింది. దాన్ని మనం మళ్ళీ కూర్చుని దాన్ని అనలైజ్ చేసుకుంటాం కదా. అప్పుడు ఆటోమేట్ టాస్క్స్ అంటే ప్రీవియస్ టాస్క్ ఎలా చేసామో ఈ టాస్క్ కూడా అలా చేయాలి అన్నప్పుడు ఆటోమేట్ చేసుకుంటాము. ఇదంతా ఎలా చేయాలి అనేది మనం బేసిక్ నుంచి పైథాన్ బేసిక్స్ నుంచి స్టార్ట్ చేసుకొని అడ్వాన్స్ వరకు అన్ని అడ్వాన్స్లో ఏమేమి ఉంటాయి అన్ని కంప్లీట్ చేసాము. పైథాన్ బేసిక్స్, వేరియబుల్స్ అంటే ఏంటి, లూప్స్ ఎలా వర్క్ అవుతాయి, ఫంక్షన్స్ ఏమున్నాయి, నంపై పండాస్ వచ్చేసి ఇవి పైథాన్ యొక్క ఫ్రేమ్ వర్క్స్. ఇవి న్యూమరికల్ పైథాన్ అంటారు. నంపై అంటే పాండాస్ గురించి చూసాము, డేటా క్లీనింగ్ ఎలా చేయాలి, డేటా విజువలైజేషన్ ఎలా ఎలా చేయాలి అనేది మొత్తం అడ్వాన్స్ లెవెల్ వరకు మనం పైథాన్లో కంప్లీట్ చేసుకుంటాము. ఓకే, మనకి నెక్స్ట్ చాప్టర్ వచ్చేసి పవర్ బిఐ ఆర్ ఎయిదర్ ట్యాబ్లెట్. మనం వచ్చేసి పవర్ బిఐ పైన ఫోకస్ చేద్దాము. పవర్ బిఐ హెల్ప్స్ యూ క్రియేట్ ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్. మనం డాష్ బోర్డ్స్ రిపోర్ట్స్ ఇంటరాక్టివ్గా ఎక్సెల్లో కూడా డాష్ బోర్డ్స్ క్రియేట్ చేసాము, రిపోర్ట్స్ క్రియేట్ చేసాము. కానీ పవర్ బిఐలో వచ్చేసి కొద్దిగా ఫాస్ట్గా కంప్లీట్ అవుతుంది అనమాట. ఎక్సెల్తో కంపేర్ చేసుకుంటే పవర్ బిఐలో ఇంటరాక్టివ్ డాష్ బోర్డ్స్ అండ్ రిపోర్ట్స్ అనేవి కొద్దిగా ఫాస్ట్గా కంప్లీట్ చేసుకోవచ్చు. దీంట్లో వచ్చేసి మనం ఏం నేర్చుకుంటామంటే ఇంపోర్టింగ్ డేటా. అంటే ఇప్పుడు ఎక్సెల్లో డేటా ఉంటుంది, ఎస్క్యూఎల్ డేటాబేస్లో డేటా ఉంటుంది. దీంట్లో ఇంపోర్ట్ ఎలా చేసుకోవాలి పవర్ బిఐలోకి అనే దాన్ని చూస్తాము. దాన్ని తీసుకున్న డేటాని ఎలా క్లీన్ చేయాలి, రిలేషన్షిప్స్, డాక్స్ బేసిక్స్, ఇవి డాక్స్ వచ్చేసి ఫార్ములాస్ అనమాట. ఇవి ఎలా చేయాలి ఇవన్నీ చూద్దాము. చార్ట్స్, డాష్ బోర్డ్స్ మొత్తం A to Z అన్ని అడ్వాన్స్డ్ లెవెల్ వరకు అన్ని నేర్చుకున్నాము. సో ఇవన్నీ నేర్చుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సపోర్ట్ టు అస్. నెక్స్ట్ వచ్చేసి స్టాటిస్టిక్స్ అంటే మనకు మెయిన్ ఫార్ములాస్. అంటే ఇప్పుడు ఎక్సెల్, పవర్ బిఐ ఈ దీంట్లో మ్యాక్సిమం మనం ఫార్ములాస్ వాడుతుంటాం అనమాట. ఇప్పుడు అడిషన్ చేయాలి అంటే ఒక్కొక్క దానికి ప్లస్ సింబల్ వాడుకుంటూ ఉండలేం కదా. అప్పుడు ఎలా సమ్ ఇఫ్ అంటే ఏంటి, సమ్ ఇఫ్ ఎస్ అంటే ఏంటి, ఇలా ఫార్ములాస్ ఉంటాయి. దీంట్లో మీన్ ఎలా చేయాలి, మీడియన్ ఎలా చేయాలి, మోడ్, స్టాండర్డ్ డీవియేషన్, ప్రాబిలిటీ, కోరిలేషన్, ఇవి మన మెయిన్ టాపిక్స్ వచ్చేసి. ఈ టాపిక్స్ అన్ని మొత్తం కవర్ చేస్తాము. స్టాటిస్టిక్స్ హెల్ప్స్ యూ టు అండర్స్టాండ్ డేటా కరెక్ట్లీ. మన డేటా ఎలా ఉంది అనేది అండర్స్టాండ్ చేసుకోవాలంటే మన స్టాటిస్టిక్స్ ద మెయిన్ కీ. ఓకే, ఇక్కడ స్టాటిస్టిక్స్ కవర్ అయిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి బిల్డ్ ప్రాజెక్ట్స్. మనము జస్ట్ ఊరికే నేర్చుకుంటే అయిపోతుందా అంటే నో. ఎందుకంటే మనకు ఎప్పుడైతే మనం ఇంటర్వ్యూకి వెళ్తామో మన ప్రాజెక్ట్స్ వాడు చూస్తాడనమాట. ప్రాజెక్ట్స్ ఏం చేసావు, ఎక్సెల్లో ఏం చేసావు, ఎస్క్యూఎల్లో ఏం చేసావు, పైథాన్లో ఏం చేసావు, పవర్ బిఐలో ఏం ప్రాజెక్ట్ చేసావు. సో కాబట్టి మనం పిన్ టు పిన్ మనం ఎక్సెల్ కంప్లీట్ అయిపోయింది, నువ్వు ఎక్సెల్ ప్రాజెక్టు ఐదర్ 1 కావచ్చు, 2 కావచ్చు, మాక్సిమం ఎన్ని వీలైతే అన్ని ప్రాజెక్ట్స్ చేసుకుందాం ఎక్సెల్ బేస్ పైన. నెక్స్ట్ ఎస్క్యూఎల్ కోర్స్ కంప్లీట్ అయింది, ఎస్క్యూఎల్ చూద్దాము, పైథాను సేమ్. ఒక్కొక్క కోర్స్ కంప్లీట్ అయిపోయింది, నువ్వు వెంటనే దాని ప్రాజెక్ట్స్ కూడా మనం బిల్డ్ చేసుకునేకి ట్రై చేద్దామని కాదు, కంపల్సరీ చేసుకుందాము. ఎందుకంటే ప్రాజెక్ట్స్ మెయిన్ చూసేది. సో కాబట్టి ప్రాజెక్ట్స్ కొని ఎలా బిల్డ్ చేసుకోవాలి మొత్తం పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఓకే, నెక్స్ట్ బిల్డ్ యువర్ పోర్ట్ఫోలియో. మన పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి, నువ్వు ఇప్పుడు ప్రాజెక్ట్స్ చేసింటావు, ఆ ప్రాజెక్ట్స్ని గిట్ హబ్లోకి ఎలా పుష్ చేసుకోవాలి, మొత్తం పిన్ టు పిన్ గిట్ హబ్ అంటే ఏమి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాము. క్రియేట్ ఏ స్ట్రాంగ్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్. నీకు ఈ గిట్ హబ్లో ఉండే ప్రాజెక్ట్స్ లింక్డ్ ఇన్ ప్రొఫైల్లోకి ఎలా యాడ్ చేసుకోవాలి, నీ ప్రొఫైల్ని ఎలా మెయింటైన్ చేయాలి, ఇదంతా చూసుకోము. నెక్స్ట్ వచ్చేసి ప్రిపేర్ ఏ ప్రొఫెషనల్ రెజ్యూమ్. మనం రెజ్యూమ్ బిల్డింగ్ కూడా చూద్దాము. రెజ్యూమ్ బిల్డింగ్ వచ్చేసి డేటా అనలిస్ట్కి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఆ రెజ్యూమ్ ఎలా బిల్డ్ చేసుకోవాలి మొత్తం అంతా పిన్ టు పిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తాము. ఈ ఈ మూడు మనకి మెయిన్ ఇంపార్టెంట్ అనమాట జాబ్ రావడానికి. ఏ గుడ్ పోర్ట్ఫోలియో కెన్ మేక్ ఏ హ్యూజ్ డిఫరెన్స్ డ్యూరింగ్ జాబ్ అప్లికేషన్స్. మన రెజ్యూమ్ కానీ లింక్డ్ ఇన్ ప్రొఫైల్ కానీ ఇవి బాగుంటే వేరే వాళ్ళతో కంపేర్ చేసుకుంటే మనకి బాగుంటే మనకే ఎక్కువ ఆపర్చునిటీ ఇస్తారు. కాబట్టి మన పోర్ట్ఫోలియో అనేది మంచిగా బిల్డ్ చేసుకోవాలి. కాబట్టి మెయిన్ పోర్ట్ఫోలియో ఎలా బిల్డ్ చేసుకోవాలి మొత్తం A to Z అంతా ఎక్స్ప్లెయిన్ చేస్తాము. నెక్స్ట్ వచ్చేసి జాబ్స్కి ఎలా అప్లై చేసుకోవాలి, లింక్డ్ ఇన్ కానీ ఇండీడ్ కానీ, దీంట్లో ఇంకా ఉన్నాయి కదా ప్లాట్ఫామ్స్, జాబ్ ప్లాట్ఫామ్స్. దీంట్లో మనం ఎలా మన రెజ్యూమ్ని అప్లోడ్ చేసేది ఎలా, ఏ కంపెనీస్కి అప్లై చేసుకోవచ్చు, ఏ రోల్స్కి అప్లై చేసుకోవచ్చు అనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, థ్యాంక్ యూ ఎవ్రీవన్.
ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనుకుంటున్నాను. మనం కంప్లీట్ రోడ్ మ్యాప్ అనేది ఈ వీడియోలో చూసాము. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ టెక్ ఫర్ ఫ్యూచర్ వీడియోస్. ఈ మెటీరియల్ కావాలి అనుకుంటే మన కింద డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ లింక్, వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. దాంట్లో ఆల్రెడీ మనం పోస్ట్ చేసి ఉంచాము మన మెటీరియల్స్ అన్నీను. దాంట్లో జాయిన్ అయ్యి మెటీరియల్స్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, దానిపైన కూడా ఒక వీడియో చేద్దాము. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో ఫుల్ హెల్ప్ అవుతుంది అని అనుకుంటున్నాను. మీరు మాకు సపోర్ట్ చేస్తుంటే మేము ఇంకా బాగా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాము. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.